అది నీకే తెలియాలి. నీ చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ ఎవరో ఎలాంటి వాళ్ళో అది నీకే తెలియాలి. నువ్వు డైరెక్ట్ గా విషం తాగలేదంటే ఇండైరెక్ట్ గా విషం నీ బాడీలోకి ఎలా వెళ్ళింది? నువ్వు తాగే ఆల్కహాల్లో కలిసిందా లేక నువ్వు తినే ఫుడ్ లో కలిసిందా నువ్వే తెలుసుకోవాలి. మనం ఎలాంటి వాళ్ళమో మన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ ని బట్టి తెలుసుకోవచ్చు. మరి నీ చుట్టూ ఎలాంటి వాళ్ళున్నారో నీకు అర్థం కావట్లేదా? దెబ్బ కొట్టి చెప్పాల్సిన వయసులో జాలి చూపించాను. అదే నా తప్పయింది. ఇప్పుడు కొట్టిన నువ్వు మారే పరిస్థితుల్లో లేవు. చూడు, ప్రతిసారి అదృష్టం మనకు తోడు రాదు. భగవంతుడు కూడా బతకడానికి మారడానికి ఒక్క అవకాశమే ఇస్తాడు. నువ్వు మారతావో మళ్ళీ మళ్ళీ ఇలాగే ప్రమాదంలో పడతావో నువ్వే తెలుసుకో. దానికంటే ముందు నీ చుట్టూ ఉండేవాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసుకో. ఆ తర్వాత నువ్వేం. ఇంకా చాలు. మరీ ఎక్కువ అడ్వైస్ నాకు నచ్చదని తెలుసు కదా. ప్రాబ్లం నాది, నేనే తెలుసుకుంటాను. ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఎందుకొచ్చానో నీకు తెలీదా? ఆ రోజు పోలీస్ స్టేషన్లోనే నాకేం కావాలో లెటర్ రాసిచ్చాను. దాన్ని అక్కడే చించి పారేశాను. నా సమాధానం మీకు అప్పుడే అర్థమై ఉంటుంది కదా. మళ్ళీ ఎందుకు వచ్చారు? మనిషి ఆలోచనలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. కాలం ఎలా మారిపోతుందో మనిషి నిర్ణయాలు కూడా మారిపోతుంటాయి. ఆ రోజు లెటర్ చదవగానే కోపంలో చించేశావు. కానీ కోపం తగ్గాకైనా అర్థం చేసుకుని నిర్ణయం మార్చుకుంటావని వచ్చాను. నిర్ణయం అంటేనే మార్చుకోలేనిది అని అర్థం. నేనేది ఆలోచించకుండా నిర్ణయం తీసుకోను. ఒక్కసారి నిర్ణయించుకుంటే అది మార్చుకోను. ఇక మీరు వెళ్ళొచ్చు. వెళతాను, కానీ మళ్ళీ వస్తాను. ఒక్కసారి కాదు, 1000 సార్లైనా మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాను. కాదు అనడానికి నీకు విసుగొస్తుందేమో. నీ చేత అవును అనిపించుకోవడానికి నేను మాత్రం విసుగుపడను. నా గురించి పూర్తిగా తెలీదనుకుంటాను. అప్పుడు కేవలం లెటర్నే చింపి విసిరుగొట్టాను. ఇలా విసిగిస్తే మీ గౌరవం పోగొట్టుకుంటారు. నాకు నీ గౌరవం అక్కర్లేదు. నువ్వు మర్యాదగా మాట్లాడినా అమర్యాదగా చీపోరా అన్నా కూడా నేను పట్టించుకోను. పార్కులో మీ ప్రాణాలు పోతుంటే మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్లి మొదటి తప్పు చేశాను. మీ కొడుకు తాగి పడిపోతే ఇంటికి తీసుకొచ్చి రెండో తప్పు చేశాను. విషం తాగిన నీ కొడుకు ప్రాణాలు కాపాడి చాలా చాలా పెద్ద తప్పు చేశాను. అప్పుడు అవి చేస్తుంటే మానవత్వం అనుకున్నాను. కానీ ఇప్పుడు అవే మహాపాపం అనిపిస్తోంది. మీ కుటుంబానికి చేసిన మంచికి ఇంకెవరైనా అయితే వెతుక్కుంటూ వచ్చి కృతజ్ఞతలు చెప్తారు. జీవితాంతం రుణపడి ఉంటామని చెప్తారు. కానీ మీలాగా ఇలా ఎవరు వేధించరు. మీకప్పుడు చెప్పాను, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. మీరనుకున్నది ఎప్పటికీ జరగదు. జరుగుతుంది. జరిగేదాకా నేను విడిచిపెట్టను. మెట్లు దిగడం మొదలు పెడితే చివరి మెట్టు జారి నేల మీదకైనా వస్తానేమో, కానీ వదిలిపెట్టేది మాత్రం లేదు. మీకు సమాజంలో మంచి పేరు మర్యాదలు ఉన్నాయి. అవి పోగొట్టుకునే పరిస్థితి తెచ్చుకోకండి. ఇక బయలుదేరితే సంతోషిస్తాను.
వెళ్ళిపోతున్నాను అంటే అర్థం మళ్ళీ తిరిగి రానని కాదు. వస్తాను. ఈ గెస్ట్ హౌస్ ని మేము అద్దెకిస్తూ ఉంటాం. దీని ఓనర్ పేరు కృష్ణ కాదు, సేట్ భజన్ లాల్. అతనెవరో ఇది నా సొంతమని చెప్పి మిమ్మల్ని మోసం చేసుంటాడు. ఈ గెస్ట్ హౌస్ చూపించి నీ దగ్గర కథలేవో చెప్పాడు. అది నమ్మి నువ్వు ఎంత దూరం వెళ్ళావో ఏంటో. ఎందుకు కృష్ణ ఇలా చేశావు? వీళ్ళందరూ చెప్తుంది నీ గురించి నిజమేనా? నీ ఫోన్ నంబరు కరెక్ట్ కాదు, ఆ గెస్ట్ హౌస్ నీది కాదు. నువ్వు నన్ను మోసం చేస్తున్నావా కృష్ణ? లేదు, ఎక్కడో ఏదో తేడా జరిగింది. కృష్ణ అలాంటి మనిషి కాదు. నాకు కనిపిస్తాడుగా, అన్నింటికి సమాధానం చెప్తాడు. కృష్ణ కృష్ణ చాలా మంచివాడు. వీళ్ళంటున్నది నిజం కాదు, నిజం కాదు, నిజం కాదు. నా కాళ్ళ మీద నేను నిలబడగలిగితే నిన్ను ఎత్తుకోగలిగేదాన్ని. ఆ దేవుడు నన్ను ఈ కుర్చీకి పరిమితం చేశాడు.